హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 8 డిసెంబర్ 2024 ఆదివారం అండి. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. 8 డిసెంబర్ 2024 ఆదివారం. సో మీరు ఫోన్ చేశాక నాకు చెప్పాల్సింది ఒకటేనండి, ఏ డేట్లో అప్లోడ్ చేశాను, అది ఏ కలర్లో ఉంది, కలర్ ఉంటే కలరు, కలర్ లేకపోతే కలర్ లేకుండా. సో అవి చెప్తే దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో దీనివల్ల మీకు నాకు అండర్స్టాండింగ్ అనేది సింపుల్గా వస్తుంది, ఓకేనా. ఇకపోతే ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక కొత్త ట్రాలీతో మీ ముందుకు వచ్చానండి. సో దీనికైతే మేకప్ అనేది ఇంకా పని నడుస్తూ ఉంది. సో దాని గురించి నేను అన్ని వివరాలు క్లియర్గా చెప్తాను, మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇకపోతే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఒకవేళ ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మన ఛానల్ని కూడా దయచేసి షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడు వచ్చేసి మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, మీడియం రేంజ్ గల ట్రాలీ. హెవీ అయితే కాదు, లైట్ వెయిట్ అయితే కాదు, మీడియం రేంజ్ గల ట్రాలీ. సో ఆ రాబార్ వచ్చేసి 6 ఇంచుల రాబారు. ఆ రాబార్ అనేది వైజాగ్ స్టీలేనండి, 6 ఇంచుల రాబారు. ఆ రాబార్ కూడా చింతకాయ టైప్తో ఉన్నటువంటి రాబార్ అనమాట. వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్, అది కూడా వైజాగ్ స్టీలేనండి. ఇకపోతే డోర్ల విషయానికి వస్తే డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి. ఇవి రైతు వారిగా తయారైనటువంటివి డోర్లు. ఇవి ఇసుక తోలకాలకి 16-17 ఇంచుల డోర్లు కావు, ఇవి 18 ఇంచుల డోర్లు. ఒకసారి కింద ఛానల్స్ కూడా చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 అడ్డం ముక్కలు ఉన్నాయన్నమాట దీనికి. సో ఆ కమాన్ కట్లు కూడా 3 ఇంచుల కమాన్ కట్లు. సో చూడండి ఒకసారి కింద ఛానల్స్ కూడా ఒకసారి. టైర్లు వచ్చేసి రీ బటన్ టైర్లు అండి. మన దగ్గర ఉండే ఏ ట్రాలీకైనా రీ బటన్ టైర్సే వస్తాయండి. 10 నెంబర్ గల టైర్స్ అనమాట. ప్లాట్ఫామ్ చూసారా, ఇది 4mm ప్లాట్ఫామ్ అండి. ఇంకా పెయింటింగ్ అనేది ఇంకా అవ్వలేదండి. సో పెయింటింగ్ పని నడుస్తూ ఉంది. అలాగే పోస్టుల విషయానికి వస్తే ఇవి 5 ఇంచుల పోస్టులు అండి, 5 ఇంచుల పోస్టులు. ఆ 5 ఇంచుల పోస్టులను కూడా మనం లోపల వైపు పెట్టి తయారు చేయడం జరిగింది. ఇవి బయటి పోస్టులు కాదు. ఒకవేళ మీకు బయటి పోస్టులలో కావాలంటే అది కూడా మనం తయారు చేసి ఇస్తామండి. సో మీకు కావాలంటే ఆ విధంగా కూడా నేను చేసిస్తాను. సో మన ఛానల్లో ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లే చెప్తామండి. సో మీడియం ట్రాలీ అయితే మీడియం అనే చెప్తాను, హెవీ అయితే హెవీ అని చెప్తాను, లైట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ అని చెప్తాను. సో మన దగ్గర అయితే లైట్ వెయిట్ అనేవి ఎక్కువ అమ్మమండి. సో నేను అవైతే ఎక్కువ ఎంకరేజ్ కూడా చేయను. ఒకవేళ పాత ట్రాలీ అయితే పాతదనే చెప్తాను. సో వీడు వచ్చేసి A to Z కొత్త ట్రాలీనండి. కొత్త ట్రాలీలో కూడా మీడియం ట్రాలీ అనమాట, మీడియం రేంజ్ గల ట్రాలీ. సో ఒకసారి టైర్స్ అవన్నీ చూడండి. సో అదే చెప్తున్నాను, దీనికి ఇంకా మేకప్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి, నా నెంబర్ వీడియోలో ఇస్తూ ఉంటాను. మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ చెప్తున్నాను దయచేసి అండి, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఒక్కటే ఖమ్మం జిల్లా ఉందండి, ఎన్నో ఖమ్మం జిల్లాలు లేవు. ఆ ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం ఒకటే ఉంది. ఆ ఖమ్మం కూడా ఎక్కడి ఖమ్మం అంటే భద్రాచలం దగ్గర ఉండేటటువంటి ఖమ్మం. సో దయచేసి మీరు నన్ను సంప్రదించే ముందు మీరు ఖమ్మానికి ఎంత దూరంలో ఉన్నారో చూసుకొని నాకు ఫోన్ చేయండి. దయచేసి దూరంగా ఉన్న వాళ్ళైతే కాల్ చేయమాకండి. సో దానివల్ల మీ టైము నా టైము వృధా అవుతుంది. సో టైం వేస్ట్ కాల్స్ అస్సలు చేయమాకండి. మీకు నిజంగా కొనాలి అనే ఉద్దేశం ఉంటే దయచేసి ఒకసారి కాల్ చేయండి. సో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. దీంట్లో ఎలాంటి మోసపూరితమైన ఉద్దేశం కానీ లేదంటే చెడు చేయాలని ఒక ఆలోచన కానీ నాకు లేదండి. సో ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లే చెప్తానండి. సో మనం మంచితో అయితే ఎక్కువ రోజులు ప్రయాణం చేయొచ్చండి, చెడుతో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఆగాల్సిందే. సో అదే చెప్తున్నాను, దీంట్లో నాకు ఎలాంటి చెడు అనే అభిప్రాయం లేదండి, ప్రతిదీ కూడా మంచితోనే చేస్తున్నాను. సో దయచేసి అదొకటి గుర్తుపెట్టుకొని నన్ను సంప్రదించండి.
సో నేనైతే ఎవరిని మోసం చేయను. మోసం చేసి అయితే మనం ఎక్కువ రోజులు కూడా ప్రయాణం చేయలేము. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని భావిస్తూ జై జవాన్ జై కిసాన్.